హాయ్, ఐఎమ్ సుకుమార్. ఇప్పుడు రాబోయే టెట్ రాసే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే రీసెంట్గా సుప్రీంకోర్టులో టీచర్స్కు ఒక తీర్పు ఇచ్చింది. ఇన్ సర్వీస్లో ఉన్నా కానీ టెట్ క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పారు. అది కూడా వితిన్ 2 yearsలో కంప్లీట్ చేయాలని వాళ్ళకి ఇచ్చింది. అందుకని వాళ్ళు 2 yearsలో కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడుండే పేపర్ని వాళ్ళు పాస్ అవ్వడం చాలా కష్టం. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళు రోజు కంటెంట్ స్కూల్లో పిల్లలకి చెప్తా ఉంటారు కదా, వాళ్ళు అదే కంటెంట్. కానీ వాళ్ళు చెప్పే కంటెంటు ఇప్పుడు మామూలుగా ఎస్జిటి వాళ్ళు అంటే వాళ్ళు 5 సబ్జెక్టులు చెప్తారు, కానీ మెథడాలజీ వాళ్ళు బోధించరు. మెథడాలజీ వాళ్ళు బోధించరు. అది ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది. మరలా ఈ స్కూల్ అసిస్టెంట్లు ఎగ్జాంపుల్గా బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోండి. ఒకవేళ బయాలజీ వాళ్ళని తీసుకోండి. బయాలజీలో టెట్లో వచ్చేది వాళ్ళకి ఓన్లీ 15 మార్క్స్. ఆ 15లో కూడా 12 మార్క్స్ మాత్రమే కంటెంట్ నుంచి, 3 మార్క్స్ మెథడాలజీ నుంచి. అంటే ఆ 12 మార్కులు వాళ్ళు చదువుకొని క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టం. అందుకని వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే ఈ తక్కువ టైం వాళ్ళు టెట్ పాస్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక నిరుద్యోగులు కొన్ని సంవత్సరాల పాటు చదువుతానే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టెట్ పడతా ఉంటేనే వాళ్ళు రాస్తుంటే దాన్ని క్వాలిఫై అవ్వలేక అవస్థపడతా ఉన్నారు. అలాంటిది 2011 ముందు అంటే 2009 డిఎస్సి, ఆ డిఎస్సికి ముందు, ఆ 2009 డిఎస్సికి ముందు అంతకుముందు జాయిన్ అయ్యే వాళ్ళందరూ అంటే దాదాపు 17 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు సర్వీస్లో ఉంటూ వాళ్ళ జీవనం గడుపుకుంటూ అట్లా గడుపుతూ ఉండేవాళ్ళు. ఒక్కసారిగా బుక్ ఎత్తుకొని చదవాలి, పాస్ అవ్వాలి అంటే చాలా కష్టం అది. అందుకు వాళ్ళు ఇప్పుడు మనమన్నా ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు అంటే ఒక నిబంధన లేదు. కానీ వాళ్ళకి 2 years లోపల ఖచ్చితంగా అవ్వలేదంటే వాళ్ళని అది క్వాలిఫై అయ్యేదాకా కొద్దిగా పక్కన పెట్టడం అలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవ్వాలి. వాళ్ళు పాస్ కాకుండా అట్టుంటే అంటే పేపర్ కఠినంగా ఇచ్చి అట్లా చేశారంటే ఈ కొన్ని సంఘాలు అంటే ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళు తిరుగుబాటు చేసి గవర్నమెంట్ మీద తిరుగుబాటు తీసుకొని వస్తారు. అందుకని వాళ్ళని అట్లా పక్కన పెట్టడం అట్లా ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళ కోసమైనా టెట్ని కొద్దిగా కాఠిన్యత అనేది తగ్గిస్తారు ఈసారి. ఎందుకంటే అంత కష్టంగా అయితే ఉండదు. మినిమం క్వాలిఫై అయ్యే మార్కుల వరకు కొద్దిగా సులభంగా ఇచ్చి ఆ పైన ఇక మనం టార్గెట్ ఎక్కువ స్కోర్ చేసుకోవాలంటే మనం గట్టిగా కృషి చేయాలి. వాళ్ళ కోసం అంటూ గవర్నమెంట్ ఖచ్చితంగా మనతో కలిపి ఈ టెట్ రాసేటప్పుడు వాళ్ళని కూడా కలిపి కానీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా పేపర్ అనేది సులభంగానే ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు పాస్ అవ్వాలని. ఇప్పుడు ఎగ్జాంపులే తీసుకోండి, 90 మార్క్స్ ఓసీలు 90 మార్క్స్ రావాలి. అదే ఇన్ సర్వీస్లో ఉండేవాళ్ళు ఓసీలు ఉంటారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో చదువుతుండే వాళ్ళే 90 మార్క్స్ రాకుండా 70 నుంచి 90 ఉండేవాళ్ళు ఎంతో 1,00,000 పైనే ఖచ్చితంగా ఉంటారు. 70 to 90 ఆ గ్యాప్లోనే ఉంటారు. అలాంటిది రెగ్యులర్గా నిరుద్యోగం ఉండేవాళ్ళు అది సాధించలేక ఆ మధ్యలో ఉంటే ఇన్ సర్వీస్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ 90 దాటి వాళ్ళు ఒకవేళ ఇన్ సర్వీస్లో ఓసీ వాళ్ళు ఉంటే 90 అబవ్ వాళ్ళు తెచ్చుకోగలరా? అది చాలా కష్టం. అందుకని వాళ్ళ కోసం అంటూ పేపర్ అనేది కాఠిన్యత తగ్గిస్తారు. ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని దాంట్లో స్కోరు బాగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఆ పేపర్ సులభంగా వచ్చినప్పుడు అందరికీ మార్క్స్ వస్తాయి కదా అని. అందరికీ రావచ్చు, కానీ ఇప్పుడు మన డిఎస్సిలో 73 వచ్చిన వాళ్ళు ఉంటారు, 40 అలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకని వ్యత్యాసం అనేది ఎట్లా ఉంటుంది, ఒకవేళ అందరికి కూడా సమానంగా వచ్చినా కానీ, అందరికీ 150 వచ్చినా కానీ నెక్స్ట్ డిఎస్సిలో అక్కడ ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకోవచ్చు. కాబట్టి అందుకని ఇప్పుడు అంత సులభంగా పేపర్ వచ్చినప్పుడు మనం తక్కువ మార్కులు తెచ్చుకున్నామంటే డిఎస్సిలో బాగా వెనకబడిపోతాం. అందుకని ఈ టెట్లు అనేది స్కోర్ బాగా పెంచుకోండి. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇచ్చి తక్కువ టైం అయితే ఇప్పుడు పేపర్ సులభంగా ఇవ్వలేదు అంటే టైం అయినా పొడిగిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ 45 daysలో వాళ్ళు డ్యూటీలు చేసుకుంటా ఖచ్చితంగా రాయలేరు. కాబట్టి టైం అయినా ఎక్కువ రోజులు ఒక 60 లేదా 70 days అలాగైనా డేట్ అయినా ఎక్కువ రోజులు అంటే డ్యూరేషన్ టైం ఎక్కువ ఇస్తారు. లేదా తక్కువ టైమే 45 days కానీ పెట్టారంటే ఖచ్చితంగా పేపర్ సులభంగానే ఇస్తారు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరగచ్చు. అది చాలా అదృష్టవంతులు. మరలా ఆల్రెడీ అంతకుముందే ఒక అదృష్టం వచ్చింది. ఎందుకంటే డిఎస్సి అయిపోయి ఒక 6 నెలలు గడవక ముందే మరలా ఇంకొక డిఎస్సి రావడం అది చాలా అదృష్టం. అట్లా ఇప్పుడు ఈసారి టెట్ డిఎస్సి రాయబోలు ఎట్లాగైనా చాలా వరకు చాలా అదృష్టవంతులు.
మరలా మీరు అతి తక్కువ టైంలో డిఎస్సి వచ్చింది కాబట్టి మీరు తక్కువ పోస్టులే ఉండొచ్చు అని నిరాశపడుతుంటారు. తక్కువ పోస్టులు అయినా కానీ ఇప్పుడు మొన్న డిఎస్సి రాసినప్పుడు లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు చాలా 85 తెచ్చుకున్న మార్కుల వాళ్ళందరూ మొన్న జాబ్ వచ్చేసి వెళ్ళిపోయారు. అంటే మీకు మీ మార్క్స్ కంటే ఒక 5, 10 అట్లా ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటున్నారు తప్పితే ఆ పైన లాంగ్ ప్రిపరేషన్ చేసి బాగా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ మనం ముందర లేరు. మనం గట్టిగా ట్రై చేసామంటే మనమే జాబ్ కొట్టేయచ్చు. అందుకని ఈసారి వాళ్ళు కానీ మనతో కలిపి రాశారు అంటే పేపర్ చాలా సులభం వస్తుంది. వాళ్ళు రాశారంటే మనకి అది అదృష్టం అనుకోవాలి. ఒకవేళ వాళ్ళకంటూ సపరేట్గా టెట్ మీరు అట్లా అనుకోవచ్చు, వాళ్ళకంటూ ఒకటి ఏదన్నా సపరేట్ టెట్ పెట్టాలా అని ఆలోచిస్తారేమోనంటే అది చేయొచ్చు గవర్నమెంటు. కానీ అది చేస్తే అది ఆర్థికంగా చాలా మళ్ళీ వాళ్ళకి సపరేట్గా కొన్ని రోజులు ఎగ్జామ్స్ పెట్టి అవన్నీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అంత ఆలోచన చేయకపోవచ్చు. మనతో కలిపితే మాత్రం ఖచ్చితంగా పేపర్ అనేది సులభంగా వస్తుంది, లేదా టైం అనేది పొడిగిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదవండి. కొందరు ఏదంటే టెట్ రేపో ఎల్లుండో అంటున్నారు, అది కూడా దాదాపు నిజం కాకపోవచ్చు. ఎందుకంటే నవంబర్లో అయితే టెట్ ఎగ్జామ్ ఉండదు. ఎందుకంటే నవంబర్ 30 రోజులు, ఇప్పుడు దాదాపు ఈరోజు 22 అంటే ఒక 80 డేస్ ఉంది, 38 డేస్ మాత్రమే ఉంది. మరి 38 డేస్లో ఎగ్జామ్ పెట్టడు, కనీసం 45 డేస్ అన్నా ఉండాలి. ఇప్పుడు నవంబర్లో ఎగ్జామ్ అంటే అసలు లేదు. ఇక నవంబర్ 30 రోజులు, ఇది ఒక 38 డేస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిసెంబరు అలా ఉంటుంది. లేదా ఇంకా టైం ఇప్పుడు వీళ్ళని కూడా కలిపి ఇచ్చారంటే బాగా ఆలోచించి జనవరిలో కానీ అలా ఎగ్జామ్ ఉంటుంది. అందుకని ఏమంటే ఆలోచించి టెన్షన్ పడకుండా నీట్గా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.